శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పున్నామనరకం శేషపాపహరణం. పరభార్యలను కూడడం, పాపులను సేవించడం, ఇతర ప్రాణుల పట్ల కఠినంగా వ్యవహరించడం మొదటి నరకం. పండ్లు దొంగిలించడం, పనిపాటలు లేకుండా తిరగడం, వృక్షజాతులను నరకడం ఈ మహాపాపాలు రెండవ నరకం. నిషేధించబడిన వస్తువులు గ్రహించడం, అవధ్యులను వధించడం, బంధించడం, డబ్బు కోసం కలహించడం మూడవ నరకం. సర్వప్రాణులకు భీతి కలిగిస్తూ ప్రపంచంలోని వస్తువులు నాశనం చేయడం, తన విధుల నుండి వైదొలగుట నాలుగవ రకం. ఇతర జీవులను చంపడం, మిత్రుల పట్ల కుటిలంగా ఉండడం, తప్పుడు ప్రమాణాలు చేయడం, మధుర పదార్థాలు తాను ఒంటరిగా భుజించడం ఐదవ నరకం. కుట్రలు చేయడం, పండ్లు మొదలైనవి దొంగిలించడం, ఇతరుల మార్గాన్ని అడ్డుకోవడం, కలిసిన వారిని నాశనం చేయడం, యానాలు అపహరించడం ఆరవ నరకం. రాజుకు చెందవలసింది హరించడం, మూర్ఖంగా రాజభార్యలతో సంభోగించడం, రాజ్యానికి ద్రోహం చేయడం ఏడవ నరకం. లోభితనం, అత్యాస, లోభంతో ధర్మనీతిని, ధనాన్ని నాశనం చేయడం, నోట చొల్లు కారుస్తూ మాట్లాడడం ఎనిమిదో నరకం. బ్రాహ్మణుల్ని వెళ్ళగొట్టడం, వారిని అపహరించకపోవడం, ఆ బ్రాహ్మణుల్ని నిందించడం, తన బంధువులతో విరోధం ఇవి తొమ్మిదో నరకం. శిష్టుల ఆచారాలు వదిలివేయడం, శిష్యులను ద్వేషించడం, శిశువుల హత్య చేయడం, శాస్త్రాలు దొంగిలించడం, ధర్మాన్ని హత్య చేయడం పదవ నరకం. 6 అంగాలు ఖండించి హత్య చేయడం, ప్రభువు తనకు విహితాలైన 6 గుణాలు ప్రదర్శించకుండా నిరోధించడం 11వ నరకం. సజ్జనులతో ఎల్లప్పుడూ శత్రుత్వం, అనాచారం, చెడు పనులు చెయ్యడం, సంస్కారాలు గాలికి వదలడం 12వ నరకం. పురుషార్థ సంపాదనలో అడ్డుపడ్డం, వాటి అపహరణం, మంచివార్లలో అభిప్రాయ భేదాలు సృష్టించడం 13వ నరకం. కృపణత్వం, ధర్మరాహిత్యం, అలాగే నిషిద్ధమైన దహనకాండ జరపడం నిందనీయమైన 14వ నరకం. అజ్ఞానం, అసూయ, అపరిశుభ్రత మొదలైన అశుభ కార్యాలు చేయడం, అబద్ధాలు చెప్పడం 15వ నరకం. సోమరితనం, అతిగా ఇతరుల మీద ఆక్రోశపడడం, అన్ని విధాల తగలబెట్టడం, విషం పెట్టడం, శస్త్రంతో కొట్టడం, ధనాపహరణం, భూమిని, భార్యను అపహరించడం ఇవన్నీ కలిసి ఆతతాయిత్వం. అగ్నికాండ 16వ నరకం. పరభార్యాభిలాష, సత్యం పట్ల వైముఖ్యం, ద్వేషబుద్ధి నరక కారణాలు. ఇలాంటి పాపాల్లో చిక్కుకున్న మానవుడు ఈ పాపాల సమూహాన్ని పూర్తి నరకం అంటారు. వీటి నుండి బయటపడుటకు, భగవంతుని ప్రసన్నుని చేసుకున్నటకు పుత్రుడిని కని అతని ద్వారా రక్షణ పొందాలి. భగవంతుడు ప్రసన్నుడై సత్పుత్రుని ఇస్తాడు. అతడు పితరులను నరకముక్తులను చేస్తాడు. అందువల్లనే ఓ సాధ్య, సుతునికి పుత్రుడని పేరు కలిగింది. శేషపాప లక్షణాలు. ఇక శేషపాపాల లక్షణం చెబుతాను విను. దేవతలకు, ఋషులకు, పితరులకు, విశేషించి మనుషులకు రుణపడ్డం, సర్వవర్ణ సాకర్యం, ప్రణవ విసర్జనం, పాపకర్మిత్వం, మత్స్యభక్షణం, ఇతరులతో నిషిద్ధమైన మైథున కర్మ, నెయ్యి విక్రయించడం, చండాలుర పరిగ్రహణం, తన దోషాలు కప్పిపెట్టుకొనుట, ఇతరుల దోషాలు బయటపెట్టుట, మాత్సర్యం, దుష్టభూషణం, క్రూరత్వం, టాకిత్వం, ఇలాంటి వాచా దోషాలు, తాళవాదిత్వం, అధార్మికత్వం, దారుణత్వం ఇవన్నీ నరకకారకాలైన పాపాలు. ఈ పాపాల్లో మునిగిన వాడు శంకరుని ప్రసన్నుని చేసుకుంటే శంకరుడు అశేష జ్ఞానమూర్తి అవ్వడం వల్ల ఓ ధర్మపుత్ర, శారీరక, వాచిక, మానసికాలై ఆ జన్మలో మాతాపితలు, సోదర బాంధవ ఆశ్రితులైన వారెల్లరూ గావించిన పాపాలు కూడా సర్వం పుత్ర శిష్యుల ద్వారా పోగొట్టుకోవచ్చు. సుతులు, శిష్యులు అందు సమర్థులు. అందుకు విపరీతంగా జరిగితే ఫలితాలు కూడా విపరీతంగా సంభవిస్తాయి. కాబట్టి ఓ సాధ్య, జ్ఞాని అయిన వాడు పుత్రులను, శిష్యులను కలిగి ఉండాలి. దీని ఆంతర్యం గ్రహిస్తే శిష్యుని కన్నా పుత్రుడే శ్రేష్ఠుడని తెలుసు. పుత్రుడు సర్వ పాపాల నుండి రక్షిస్తే శిష్యుడు శేషించిన పాపాల నుండి మాత్రమే కాపాడుతాడు. పులస్సుడిలా అన్నాడు: నారద, తపోధనుడైన ఆ సాధ్యుడు పితామహుని మాటలు కలరి, ప్రభు, నేను ముమ్మాటికి నీకు పుత్రుణ్ణి, దయచేసి నాకు యోగం తెలియజేయండి అన్నారు. సనత్ కుమారుని మాటలు విని పరమేష్టి, వత్స, నీ తల్లిదండ్రులు నిన్ను నా కొసగితే నీవు నాకు పుత్రుడు అవుతావంటే ఆ సాధ్యుడు, దేవా, దాయాదుడంటే ఎవరో ఆ పద్ధతి నాకు తెలుపమని అర్థించాడు. అంతటా ఓ నారద, పితామహుడు నవ్వి, వత్స, వినుమని ఆ సాధ్యునితో ఇలా చెప్పాడు: ఔరసుడు, క్షేత్రజ్ఞుడు, దత్తుడు, కృత్రిముడు, గూఢోత్పన్నుడు, అపవిత్రుడు అని దాయాదులు 6 రకాలు.
ఈ ఆరుగురికి రుణపిండ, ధనక్రియ, గోత్ర సామ్యం, కులవృత్తి, ప్రతిష్టలనేవి తల్లిదండ్రుల నుంచి సహజంగా సంక్రమిస్తాయి. వీరు కాక కానీనుడు, సహోఢుడు, క్రీతుడు, పునర్భవుడు, స్వయందత్తుడు, పారసవుడు అనే 6 రకాల దాయాదులున్నారు. అయితే వీరికి మాత్రం రుణ, పిండ, దాన, క్రియ, గోత్ర, కులవృత్తి, ప్రతిష్టలనేవి సంక్రమించవు. వీరు పేరుకు మాత్రం పుత్రులే కాని కులగోత్ర సంభవులు కారు. బ్రహ్మ మాటలు విని సనత్కుమారుడు, భగవాన్, వీర్ల తారతమ్యం విశేషాదులు దయతో చెప్పమని ప్రార్థించగా ఆ బ్రహ్మ ఇలా చెప్పాడు. పుత్ర, తన వల్ల తన భార్యకు కలిగిన వాడు ఔరసపుత్రుడు. అతడు తండ్రికి ప్రతిరూపం. నపుంసకుడు లేక వ్యసనాలకు లోనైన దుర్బలుడైన భర్త అనుమతితో భార్య మరొకరి ద్వారా కన్న పుత్రుడు క్షేత్రజుడు. తల్లిదండ్రులచే దత్తుగా ఇవ్వబడిన వాడు దత్తుడు. మిత్రుడిచ్చినవాడు కానీ మిత్రుని పుత్రుడు కానీ క్రీతులని పెద్దలు నిర్ణయించారు. ఏ ఇంట ఎవనికి పుట్టినవాడో తెలియనివాడు గూఢకుడనబడతాడు. లేక బయట నుంచి తెచ్చి పెంచుకోబడ్డవాడు స్వయం దత్తుడు. పెండ్లికి ముందు కన్యకు పుట్టినవాడు కానీనుడు. వివాహానికి పూర్వమే గర్భవతి అయిన భార్యకు కలిగిన వాడు సహోఢుడు. మూల్యం చెల్లించి తెచ్చుకుంటే వాడు క్రీతుడు. 2 లక్షణాలు కలవాడు పునర్భవుడు. అనగా ఒకరికిచ్చిన కన్యను బలాత్కారంగా అపహరించి తెచ్చి వివాహమాడిన తర్వాత పుట్టినవాడిని పునర్భవుడంటారు. కరువు కాటకాలు ఆకలితో అల్లాడుతూ కానీ ఇతర విపరీత పరిస్థితుల్లో కానీ వచ్చి తన్ను తాను అర్పించుకునేవాడు స్వయం దత్తుడు. బ్రాహ్మణునికి శూద్రాంగన వల్ల కలిగిన వాడు పారసవుడు. ఈ కారణాల వల్ల ఓ వత్స, నీ మాట మీద నిన్ను నేను పుత్రునిగా తీసుకోలేను. కాబట్టి త్వరగా వెళ్ళి నీ తల్లిదండ్రులను పిలుచుకొని రమ్ము. నారద వెంటనే ఆ సాధ్యుడు తన తల్లిదండ్రులను స్మరించిన మాత్రాన్నే వార్లచటికి వచ్చి చేరారు. అలా వచ్చిన ధర్ముడు అహింసాదేవికి పరమేష్ఠికి ప్రణామం చేసి కూర్చున్నారు. అలా సుఖాసీనులైన తల్లిదండ్రులను చూసి సనత్కుమారుడు ఇలా అన్నాడు. తండ్రి, యోగ విద్య గ్రహించాలని నేను పరమేశ్వరి బ్రహ్మను అర్థిస్తే ఆయన నన్ను తన పుత్రుని కమ్మన్నాడు కనుక మీరు నన్ను ఆయనకు ఇవ్వగలరు. కుమారుని మాటలు విని ఆ ధర్మహింసలో పితామహనితో, భగవన్, ఈనాటి నుండి మా ఈ కుమారుడు నీ పుత్రుడు కాగలడని వెంటనే తాము వచ్చిన చోటికి ఆ దంపతులు వెళ్ళిపోయారు. అంత పితామహుడు వినయభూషణుడైన ఆ సాధ్యపుత్రుడు సనత్కుమారునికి 12 పత్రక యోగం ఉపదేశించాడు. శిఖ మీద ఓంకారం ఉంటుంది. దాని తల మీద మేషరాశి ఉంటుంది. దీనికి మాసం వైశాఖం. ఇది ప్రథమ పత్రకం. ముఖం మీద నకారం, వృషభ రాశి. జ్యేష్ఠ మాసంతో కూడింది 2వ పత్రకం. 2 భుజాల మీద మోకారం, మిథున రాశి. ఆషాఢ మాసయుక్తమైనది 3వ పత్రకం. 2 నేత్రాల మీద భకారం, కర్కట రాశితో శ్రావణ మాసంతో కూడి ఉంటుంది. ఇది చతుర్థ పత్రకం. హృదయ దేశాన గకారంతో సింహరాశితో భాద్రపద మాసంతో యుక్తమయ్యేది పంచమ పత్రకం. వకారం కవచనిష్టమై కన్యారాశితో ఆశ్వయుజ మాసంతో కూడి ఉంటుంది. ఇది 6వ పత్రకం. బ్రహ్మ అస్త్ర సమూహాన్ని ఆశ్రయించి తీకారంతో తులారాశితో ఉంటుంది. కార్తీక మాసం కలిగిన ఈ పత్రకం 7వది. నాభితో కూడి వాకారం ఉంటుంది. వృశ్చిక రాశి మార్గశిర మాస సహితమైన ఈ పత్రకం 8వది. నడమును ఆశ్రయించి ధనురాశితో సుకారం ఉంటుంది. మాసం పుష్యం. ఇది 9వ పత్రకం. ఊరువుల మీద దేకారం మకర రాశి ఉంటుంది. మాసం మాఘం. 10వ పత్రకం. మోకాళ్ళ మీద వాకారం కుంభరాశి పాల్గొన మాసాలతో ఏకాదశ పత్రకంగా విలసిల్లుతుంది. ఇక 12వ పత్రకం పాదాల మీద మీనరాశితో చైత్రమాసంలో ఉంటుంది. ఇలా 12 పత్రాత్మకమైన కేశవ వాసుదేవ పరమాత్మ చక్రం 12 అరలు 2 నాభులు కలిగి ఉంటుంది. 3 మూర్తుల్లో కనిపించిన ఆ పరమేశ్వరుడు ఒక్కడే. ఆ సర్వేశ్వరుని రూపం ఈ విధంగా ద్వాదశాత్మకంగా ఉంటుంది. ఓ మునిశ్రేష్ఠ, దీన్ని తెలిసిన వారికి మరలా మరణం అనేది ఉండదు. ఆ బ్రహ్మ 2వ రూపం సత్వగుణ సంపన్నం. 4 రంగుల్లో 4 ముఖాలు, 4 బాహువులు, చక్కని అంగ ప్రత్యంగాలతో పీతాంబరం ధరించి నయనానందకరంగా ఉంటుంది. 3వది తమ్ము ప్రధానమైన శేషమూర్తి. ఆ లక్ష్మీవరుడు సహస్రముఖాలు, సహస్రపాదాలతో ప్రజాప్రలయం చేస్తాడు. రజోగుణ సంహితమైన 4వ రూపం ఎర్రటి రంగులో 4 ముఖాలు, 2 చేతులతో ఒప్పు ఆ ఆది పురుషుడు మాలాధరుడై సృష్టి కార్యం నెరవేరుస్తాడు. అవ్యక్త బ్రహ్మ నుండి నిర్గమించిన ఈ 3 వ్యక్త రూపాలు. అంతటా ఆ ప్రభువు నుంచి మరీచి మొదలైన ఋషులు వేల సంఖ్యలో జన్మించారు. ఓ మునిశ్రేష్ఠ, ఈ విధంగా నీకు మతి పుష్టివర్ధకమైన పరమాత్మ పురాణ రూపాన్ని వివరించాను.
అలాంటి చతుర్భుజ ప్రభువున ఆ దురాత్ముడగా మురుడు యముని మాట ప్రకారం సమీపించాడు. ఆ వచ్చిన వాడిని చూసి మధుసూదనుడు, రాక్షస, నీవెవరవు, ఎందుకు వచ్చావని అడగ్గా వాడు నీతో యుద్ధానికి వచ్చానన్నాడు. అంతటా ఆ రాక్షసాంతకుడు, నాతో పోరాటానికి వచ్చిన వాడివైతే నీ గుండె భయంతో అలా దడదడా కొట్టుకుంటున్నది ఎందుకు? జ్వరార్తుల్లాగా వణికిపోయే పిరికివాడితో నేను యుద్ధం చెయ్యను అన్నాడు. అంతటా వాడు తన గుండె మీద చెయ్యి పెట్టుకుని, ఎవరి గుండె ఎక్కడ ఎందుకు కొట్టుకుంటుంది అంటూ ఉండగా ఆ హరి అతిలాఘవంతో మృదువుగా తన చక్రాన్ని ప్రయోగించి చేతితో సహా వాడి వక్షస్థలాన్ని చీల్చి సంహరించాడు. దేవతలందరూ తమ బాధలు తొలగి ఆ కమలనాథుని జయధ్వానాలతో కీర్తించారు. నారద, ఈ విధంగా చక్రధరుడు యుక్తితో గావించిన మురదానవ సంహార కథ నీకు వివరించాను. ఇందువల్లనే ఆ నృసింహ విభుడు మురారిగా ఖ్యాతి వహించాడు. ఓం శాంతి శాంతి శాంతి.